కాంగ్రెస్ లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రోజు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పీఏసీ చైర్మన్ గా అరకపూడి గాంధీని ప్రకటించడంతో రాష్ట్రంలో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. అర్హత లేని వాళ్లకు ఆ పదవి ఎలా ఇస్తారంటూ టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం కంటే ముందుగా దీనిపై ఎమ్మెల్యే అరకపూడి గాంధీ స్పందించారు. గులాబీ పార్టీ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తుందని ఆయన అన్నారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని, ఆ పదవికి అర్హుడిని నేనే అని అందరికీ షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ ను కేవలం డెవలప్మెంట్ కోసం కలిశానని, ఆ సమయంలో సంప్రదాయ దేవుడి కండువా కప్పారని ఆసక్తికరంగా వెల్లడించారు. దీంతో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతలు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. గాంధీ కామెంట్స్ తో మిగతా 9 మంది ఎమ్మెల్యేలకు పార్టీ కండువా కప్పారా లేదా దేవుడి కండువాలేనా అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 3 రంగులు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ కండువా అని భావించడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో స్పందిస్తున్నారు. దీనికి కౌంటర్ గా ఆయా ఎమ్మెల్యేలు హస్తం కండువాల కప్పుకున్నారని బీఆర్ఎస్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తోంది. ఇలా రెండు పార్టీల మధ్య ఇప్పుడు విచిత్ర స్టైల్లో వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. పైగా పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది. దీంతో అరకపూడి గాంధీ స్టైల్లోనే మిగతా ఎమ్మెల్యేలంతా స్వరం ఎత్తుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చిన తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డిలు సీఎం ను ప్రత్యేకంగా కలిసి పార్టీలో చేరినట్లు గతంలో ప్రకటించారు. తాజా ఎపిసోడ్ తో వీళ్ళంతా పీఐసీ చైర్మన్ తరహాలోనే వ్యవహరించనున్నట్లు సమాచారం. దానం నాగేందర్ మాత్రం టెక్నికల్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేతలే నొక్కి చెప్తున్నారు. కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీగా పోటీ చేయడంతోనే ఆయనకు ఈ పరిస్థితి తలెత్తింది. అయితే అనర్హత వేటు నుంచి మిగతా ఎమ్మెల్యేలు తప్పించుకున్నా దానం మాత్రం ఇరుక్కుపోయాడని చెప్పాలి. దానం నాగేంద్ర ఇందులో నుంచి ఎలా బయటపడతారు అనేది రానున్న రోజుల్లో చూడాలి.